హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను భూషణి. ఈరోజు నేను చెక్క పకోడీ చేశానండి. ఇవి బయట స్వీట్ షాప్లో అమ్ముతుంటారు, కాకపోతే వాళ్ళు చాలా పొడుగ్గా చేస్తారు. నేను కొంచెం చిన్నవిగా చేశాను. ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఇవి చేయడం కూడా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఇవి 15-20 రోజుల వరకు ఎలా ఉంటాయండి తినకుండా ఉంటే, కానీ వెంటనే తినేస్తారు అందరూ, అంత బాగుంటాయి ఇవి. ఈ చెక్క పకోడీ ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం చెక్క పకోడీ చేసుకోవడానికి ఇలా ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోండి. ఇది పొడి పిండేనండి. ఇలా ఒక అరకప్పు పుట్నాల పప్పు ఉంటాయి కదా, మనం చట్నీ చేసుకుంటాం, ఆ కప్పు తీసుకోండి, ఒక అరకప్పు. ఇంకో అరకప్పు అటుకులు తీసుకోండి. ఈ 3 కలిపి చేసుకుంటే మనకి చెక్క పకోడీ అసలు చాలా బాగుంటాయి. టేస్ట్గా కరకరలాడుతూ క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా భలే వస్తాయి. ఈ 3 వేసి చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఈ పుట్నాల పప్పు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. ఇది ఇందులో వేసి జల్లించేసుకుందాం. వచ్చింది కొంచెం ఎక్కువ వస్తే కనుక మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేయండి. ఇదిగోండి, ఇది కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకుని జల్లించేసుకోవాలి. కొంచెమే కాబట్టి ఇంక తీసి ఇది పక్కన పెట్టేద్దాం. బయట పెట్టేస్తే చీమలో ఎవరు తినేస్తాయి. ఇప్పుడు ఇందులోనే ఈ బియ్య పిండి కూడా వేసి మనం జల్లించేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో మీరు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ బియ్య పిండి, అటుకులు, పుట్నాలు, ఈ పిండి ఇందులో వేసేయండి. ఈ నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసేటట్టుగా కలపండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 5-6 నిమిషాలు వేయించుకోండి. మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు. ఇలా తీసేద్దాం. ఇంకా మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని కాగబెట్టుకోండి. ఇందులో వేసేసుకోండి, చల్లారిపోతుంది తొందరగా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకుని ఇలా నలిపి వేసేయండి. ఇలా 1 స్పూన్ వాము కూడా నలిపి వేసేయండి. కొంచెం కారం వేసేయండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసేయండి. ఇవన్నీ ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసేయండి. మనం నీళ్లు వేడి చేసుకున్నాం కదా, ఈ నీళ్లు కొంచెం కొంచెం ఇందులో పోసుకుంటూ కలిపేసుకోండి. ఇలా దీన్ని కాసేపు ఓ పక్కన పెట్టేద్దాం. ఆ వేడి నీళ్ళలో మగ్గుతుంది చక్కగా పిండి అంతా. తర్వాత చూసి కలుపుకుందాం చల్లారిన తర్వాత. దీనిపైన ఒక మూత పెట్టేయండి. ఇది చూద్దాం. కొంచెం ఉంది గోరువెచ్చగా. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుందాం. బాగా కలపండి మీరు. పిండి ఎంత బాగా కలిపితే చక్కగా చెక్కలు గుల్లగా వస్తాయి. చేతికి ఇలా కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకోండి. ఇలా చేసేయండి. చూసారా, ఇలా చెక్క పకోడీలు బయట స్వీట్ షాప్లో కూడా అమ్ముతుంటారు. మీరు తిన్నారా ఎప్పుడైనా? ఇలా చేసుకోండి, అసలు చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టేసుకోండి. ఇదిగోండి, అన్నీ ఇలా చేసి పెట్టేసుకోండి రెడీగా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, మరీ పొగలుగా కట్టేట్టు కాకుండా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసేసుకోండి ఒక్కొక్కటి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా వేగిన తర్వాత వాటిని పైకి వస్తాయి చూసారా. ఇలా పైకి వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తిప్పండి.
ఇవి మా అత్తయ్య గారు బాగా చేసేవాళ్ళండి. అసలు చాలా బాగుండేవి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా. ఇవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఇట్లా మొత్తం చక్కగా వేగేటట్టుగా వేయించుకోండి. మనం ఇందులో బియ్యపిండి, అటుకులు, శనగపప్పు అన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, అసలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారా, బబుల్స్ ఆగిపోయినాయి అంటే ఇవి చక్కగా వేగిపోయినాయని అర్థం. ఇవి మంచి కలర్ కూడా వచ్చేసాయి. చూసారా, ఈ కలర్ రాగానే తీసేయండి. ఇంకా ఇంతేనండి, చెక్క పకోడీ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయినాయండి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూసారా అసలు ఎంత బాగుంటాయో, అసలు క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటాయండి.